ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 18వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. జ్యోతిషామపి తద్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఆ పరబ్రహ్మము వెలుగులకే వెలుగు, తమస్సుకు అవతలిది, జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము అదే, అందరి హృదయములందు విశేష రూపముతో వెలుగుచున్నది. ఈ శ్లోకములో పరబ్రహ్మము అనేది జ్యోతిషామపి తజ్జ్యోతి. మామూలుగా మనకు పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వెలుగునిస్తారు. వీటిని మనము మన రెండు కళ్ళతో పోల్చవచ్చు. అయితే మనము కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మన బుద్ధి లేదా ఆలోచనలు అన్నిటినీ తెలుసుకోగలుగుతుంది. అనగా మన కళ్ళకు కంటే అవతల మన అంతర్దృష్టిగా బుద్ధి పనిచేస్తుంటుంది. దాని వలన ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలుగుతున్నది. అందువలన సూర్యచంద్రాదులను మించినటువంటి వెలుగు కలదని తెలుపబడుతున్నది. తమస పరముచ్యతే అనగా మనము శరీరము, ఈ శరీరమే మనము అని అనుకోవడం అనేది ఒక చీకటి వంటిది. ఇది ఒక అజ్ఞానం. దీనిని దాటినప్పుడే మన లోపల ఉండే ఆత్మ, ఈ ఆత్మ అనేది ఒక వెలుగు లేదా జ్యోతి వంటిది. ఈ ఆత్మ జ్యోతి అనేది మనకు కనపడుతున్నది. దీనినే మనము తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోకి పోవలను అనగా నేను శరీరమును అనే చీకటి నుండి నేను ఆత్మను అనే వెలుగులోకి పయనించవలసి ఉంటుంది. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అనగా తెలుసుకునేవాడు, తెలుసుకునవలసినది, తెలియబడే వస్తువు, తెలుసుకునే ప్రక్రియ మరియు తెలుసుకునేవాడు అంతా ఒకటే. ఇదంతా శుద్ధ చైతన్యము. దీనినే త్రిపుటి అంటారు. అనగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఒకటే. ఇవన్నీ కలిస్తేనే ఒకే ఒక ఆత్మ లేదా పరమాత్మ, అదే బ్రహ్మము, అదే పరబ్రహ్మము అని తెలియబడుతుంది. సూర్యునికి చీకటి అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా అంధకారం అనేది ఒక భావన లేదా ఎరుక. అదేవిధముగా వెలుతురు లేదా వెలుగు అనేది కూడా ఒక భావన లేదా ఒక ఎరుకగా చెప్పవచ్చు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే ఒక పరబ్రహ్మము లేదా సత్యము ఉన్నది. దానినే ఈ పండితులు వేరు వేరు విధములుగా పదములుగా తెలియజేయడము జరుగుతున్నది. హృది సర్వస్య విష్ఠితం అనగా ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ఆ ఆత్మ లేదా పరబ్రహ్మం ఉన్నది. అందుకే మనము మన గుండెల మీద లేదా హృదయం మీద చేయబెట్టుకొని గట్టిగా నేను అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాము. అనగా ఆత్మానందము లేక దివ్యత్వం అనేది మన హృదయములలో ఉన్నప్పటికీ మనము అజ్ఞానంతో రకరకాల బాహ్య సుఖాల కోసము బయటకు పరుగులు తీస్తూ ఉంటాము. అయితే నాకు ఎంత జ్ఞానము లేదా ఎరుక ఉన్నంత వరకు మాత్రమే నా ఎదురుగా ఉండే ప్రపంచము నాకు అవసరమైనటువంటి సుఖాన్ని మరియు దుఃఖాలను కూడా అందిస్తుంది. అది మనము సరిగా కనుగొనడంలోనే ఈ జ్ఞానం యొక్క గొప్పతనము ఉన్నది. అనగా మనము సాధకులుగా మన మనస్సు బుద్ధుల ద్వారా మనము ఏ విధంగా వ్యవహరిస్తే అప్పుడు బయట ఉండే ప్రపంచము కూడా
మనకు అదే విధముగానే అనుభవాలను ఇస్తుంది. కాబట్టి మనము లోపల ఉండే ఆత్మ చైతన్యం ద్వారా మనము అనగా ఆత్మనే అనుభవించి ఆత్మానందంలో జీవించవలసి ఉంటుంది. అనగా మనము శరీరముగా భావించి ప్రపంచంలోని సుఖదుఖాలను పొందవచ్చును, లేదా మనల్ని ఒక దివ్య ఆత్మగా భావించి ఆత్మ చైతన్యముగా ఆత్మానందమును ఆత్మ సాక్షాత్కారమును కూడా పొంది ఆనందంతో జీవించవచ్చును. శుభం భూయాత్.